శ్రీ తారాదేవి వసంత నవరాత్రి మంత్ర సాధన. శ్రీమాత్రే నమః. జై హనుమాన్. ప్రకృతి అంతా నూతన శోభను సంతరించుకునే వసంత ఋతువులో చైత్ర మాసపు శుభ ఘడియలలో వచ్చే వసంత నవరాత్రులు మన ఆత్మను ఉద్ధరించడానికి వచ్చిన దివ్యమైన రోజులు. ఈ 9 రోజులు మనలోని అశాంతిని తొలగించి ఆత్మస్థైర్యాన్ని నింపుకోవడానికి ప్రకృతి సిద్ధం చేసిన ఒక గొప్ప యజ్ఞం. ఈ నవరాత్రులలో మనం ఆరాధించే అత్యంత శక్తివంతమైన కరుణామయ స్వరూపం శ్రీ తారాదేవి. తారా తత్వం, తరింపజేసే నావికురాలు, ద సేవ్యర్. తారా అంటే తరింపజేసేది అని అర్థం. ఈ సంసారమనే అనంతమైన సాగరంలో భయాలు, కష్టాలు అనే సుడిగుండాలలో చిక్కుకున్న జీవుడిని ఒక నిపుణురాలైన నావికురాలిలా సురక్షితంగా దరిచేర్చే శక్తే తారాదేవి. మనలో పేరుకుపోయిన పాత కర్మల భారాలను, మానసిక ఆందోళనలను తొలగించి పరమశాంతివైపు మనల్ని నడిపించే పరమేశ్వరి ఈ తల్లి. దశమహావిద్యలలో రెండో రూపమైన తారాదేవి శబ్దానికి సౌండ్ అధిదేవత. ఆమె నీలవర్ణ శోభితం. ఆమె చైతన్యం అంతులేని, ఆకాశం అంత విశాలమైనది. మన వాక్కులో శక్తిని, మనస్సులో స్పష్టతను ఇచ్చే జ్ఞాన ప్రదాత ఆమె. తారాదేవి 21 నామాలు, 21 తారా నామావళి. సాధనలో భాగంగా తారాదేవికి ఉన్న 21 విశిష్ట నామాలను స్మరించడం వల్ల సకల దోషాలు తొలగిపోయి అమ్మ అనుగ్రహం లభిస్తుంది. సాధకులు ఈ నవరాత్రులలో ప్రతిరోజూ ఈ నామాలను పఠించడం శ్రేయస్కరం. ఆ దివ్య నామాలు ఇవే: శ్రీ తారాదేవి 21 నామావళి. తార తరింపజేయునది. ఉగ్రతార భయాలను దహించునది. మహాతార విశ్వమంతటా వ్యాపించినది. నీలతార నీలవర్ణ శోభిత జ్ఞానరూపిణి. సరస్వతి వాక్కును ప్రసాదించినది. కామేశ్వరి కోరికలను సిద్ధించినది. భద్రకాళి మంగళములను చేకూర్చునది. నారాయణి విశ్వాన్ని రక్షించినది. విజయ విజయాన్ని ప్రసాదించినది. శారద తెలివితేటలను ఇచ్చే తల్లి. సర్వమంగళ సకల శుభములను ఇచ్చేది. దుర్గా దుంహకములను దూరం చేయునది. జగద్ధాత్రి లోకాలను సాకే తల్లి. ముక్తిప్రద మోక్షాన్ని ప్రసాదించినది. శాంత ప్రశాంతతను ఇచ్చేది. ప్రజ్ఞ వివేకాన్ని పెంచేది. కరుణ దయను కురిపించేది. జయ సర్వత్ర జయాన్ని ఇచ్చేది. అమృత మరణ భయం తొలగించేది. తేజస్విని కాంతిని ప్రసరింపజేసేది. చిన్మయి చైతన్య స్వరూపిణి. ఈ 21 నామాలు నిరంతరం స్మరిస్తే ఏ కార్యంలోనైనా విజయం తథ్యం. శ్రీరామ నవమి తారక మంత్ర అనుసంధానం. వసంత నవరాత్రుల ముగింపు శ్రీరామ నవమితో జరుగుతుంది. ఇక్కడే ఒక గొప్ప ఆధ్యాత్మిక రహస్యం దాగి ఉంది. శ్రీరాముని నామాన్ని తారక మంత్రం అంటారు. రామ అని పిలిస్తే అది తారకమే, తరింపజేసేదే, భవబంధాలను తెంచుతుంది. అందుకే శ్రీరామ నవమి రోజున తారాదేవిని ఆరాధించడం వల్ల రామనామములోని శక్తి మరియు తారాదేవిలోని జ్ఞానము ఏకమే సాధకుడికి సంపూర్ణమైన మనశ్శాంతిని ప్రసాదిస్తాయి. హనుమంతుని వలె అచంచలమైన శ్రద్ధతో మనం రామనామమును జపిస్తే తారాదేవి మనకు విముక్తిని ప్రసాదిస్తుంది. తారామంత్ర విజ్ఞానం. తారాదేవి ఆరాధనలో ఉపయోగించే బీజాక్షరాలు అత్యంత శక్తివంతమైన ధ్వని తరంగాలు. ఓం ఓం విశ్వమంతా నిండి ఉన్న ప్రణవనాదం. హ్రీం మాయా నివారణ బీజం. శ్రీం సౌభాగ్య బీజం. క్లీం భక్తి మరియు ఆకర్షణ బీజం. ఆం జ్ఞాన బీజం. సౌంహ ముక్తిప్రదాయిని బీజం. సంపూర్ణ మంత్రం. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం సోంహ తారాయ నమః. ఈ మంత్రాన్ని జపిస్తున్నప్పుడు ఆ శబ్ద తరంగాలు మీ శరీరంలోని ప్రతి కణాన్ని శుద్ధి చేస్తూ మిమ్మల్ని ఒక ఉన్నతమైన ప్రశాంత స్థితికి తీసుకెళ్తున్నట్లు భావించాలి. 9 రోజుల సాధనా విధానం. మొదటి రోజు ఘటస్థాపన కలశాన్ని ప్రతిష్ఠించి తారాదేవిని మీ హృదయంలోకి ఆహ్వానించండి. నిత్య పూజ. ప్రతిరోజూ ఉదయం స్నానం ఆచరించి ప్రశాంతంగా కూర్చుని పైన చెప్పిన సంపూర్ణ మంత్రాన్ని మరియు 21 నామాలను జపించాలి. పాలు లేదా పండ్లను నైవేద్యంగా సమర్పించి
దీపారాధన చేయాలి. కీర్తనలు ఈ సమయంలో పైన పేర్కొన్న శ్రీ తారాదేవి మంగళ సంకీర్తనాన్ని గానం చేయడం వల్ల మనస్సు అమృత తుల్యమే ఆ తల్లి కరుణకు పాత్రమవుతుంది. 9వ రోజు శ్రీరామనవమి. ఈరోజు సాధనకు ముగింపు. శ్రీరామ జయరామ జయ జయ రామ అని జపిస్తూ ఆ నామమే ఒక నౌకగా మారి మిమ్మల్ని సురక్షితంగా తీరానికి చేరుస్తుందని భావించాలి. ముగింపు ఆశీర్వచనం. వసంత నవరాత్రుల ఈ దివ్య యాత్రలో పాల్గొనే ప్రతి సాధకుడికి తారాదేవి కరుణా కటాక్షాలు లభించాలని ఆకాంక్షిస్తున్నాం. శ్రీరామ నవమి వెలుగులు మీ జీవితంలోని చీకట్లను ప్రద్రోలి మిమ్మల్ని నిత్యానంద స్థితికి చేర్చాలి. గుర్తుంచుకోండి, మనలోని భక్తి శ్రద్ధలే ఆ తల్లిని మనదరికి చేరుస్తాయి. ఈ నవరాత్రులు మీ అందరికీ శుభప్రదమవ్వాలని కోరుకుంటున్నాను. ముగింపు మంత్రం: ఓం హ్రీం శ్రీం క్లీం ఐం సోం హ తారాయ నమః. శ్రీరామ జయరామ జయ జయ రామ. లోకాన్ః సమస్తాః సుఖినో భవంతు. మంగళం మహత్. తారకామయి తరింపజేయు తల్లి, భవబంధమోచనీ తారిణి. రామనామ సంశ్రిత శక్తి వై రక్షించు జనని, మోక్షప్రదాయిని నీలవర్ణ జ్యోతి రూపిణి, నిరంతర ఆనందప్రదాయిని. తారకామయి తరింపజేయు తల్లి, భవబంధమోచనీ తారిణి. తారకామయి తరింపజేయు తల్లి, భవబంధమోచనీ తారిణి. ఉగ్రతారమై భయముల దహించు జ్వల జ్వాల రూపిణి. కర్మబంధముల కల్మషము త్రుంచి కరుణను కురిపించు శుభకారిణి. రామదాసు ఆవేదన విన్న రాఘవ ప్రియ శరణాగత వత్సలా. నామజపమున నాద బ్రహ్మమై నడిపించు మమ్ములను ముక్తి పథమున. తారకామై తరింపజేయు తల్లి, భవబంధమోచనీ తారిణి. తారకామై తరింపజేయు తల్లి, భవబంధమోచనీ తారిణి. తారకామై తరింపజేయు తల్లి, భవబంధమోచనీ తారిణి. రామనామ సంశ్రిత శక్తి వై రక్షించు జనని, మోక్షప్రదాయిని నీలవర్ణ జ్యోతి రూపిణి, నిరంతర ఆనందప్రదాయిని. తారకామయి తరింపజేయు తల్లి, భవబంధమోచనీ తారిణి. తారకామయి తరింపజేయు తల్లి, భవబంధమోచనీ తారిణి.
నీలతారవై జ్ఞాన ప్రకాశము నింపవే వాక్శుద్ధి మాధుర్యము అజ్ఞాన తిమిరపు పొరలను చీల్చి అందజేయుము ఆత్మానుభూతము శాంతతారవై మనస్సును నిశ్చల సమాధి స్థితిలో నిలుపవమ్మా కైలాసాద్రి శీతల శాంతిని సుషుమ్న మార్గమున నింపవమ్మా తారకామై తరింపజేయు తల్లి భవబంధమోచనీ తారిణి తారకామై తరింపజేయు తల్లి భవబంధమోచనీ తారిణి తారకామై తరింపజేయు తల్లి భవబంధమోచనీ తారిణి రామనామ సంశ్రిత శక్తి వై రక్షించు జనని మోక్షప్రదాయిని నీలవర్ణ జ్యోతి రూపిణి నిరంతరానందప్రదాయిని తారకామై తరింపజేయు తల్లి భవబంధమోచనీ తారిణి తారకామై తరింపజేయు తల్లి భవబంధమోచనీ తారిణి మహాతారవై విశ్వమంతటా మణిదీపమై వెలిగే మాతా రామతారక శక్తితో ఏకమై రాజిత కాంతులు చిందించే ధాత వసంత నవరాత్రి యాత్రలో మమ్ము పరమ పదమునకు తరింపజేయు మంగళం మహద్దివ్య మంగళం మము బ్రోచు తల్లికి జయ మంగళం తారకామై తరింపజేయు తల్లి